రాష్ట్ర క్యాబినెట్ రేపు భేటీ కాబోతా ఉన్నది. స్థానిక ఎన్నికలు రిజర్వేషన్లపై కీలక చర్చ. నాకు తెలిసి రేపు క్యాబినెట్లో డిసిజన్ 100% గ్రామ పంచాయతీ స్థానిక సంబంధించినటువంటి సంస్థల ఎన్నికలపైన ఒక నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్లు వీళ్ళు తీసుకొచ్చినటువంటి జీవోలతోటి, వీళ్ళు చేసినటువంటి తీర్మానంతో, వీళ్ళు పెట్టినటువంటి బిల్లులతోటి ఆమోదం లభించదు అని చెప్పేసి మనం కూడా కరఖండిగా కూడా చెప్పడం జరిగింది. ఇక చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ముంగట ఉన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యం, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలకు వెళ్లేందుకు అంటే వాళ్ళు సిద్ధమైనట్టుగానే తెలుస్తా ఉన్నది. పార్టీ పరంగా ఇచ్చినప్పుడు కూడా అఫీషియల్గా అయితే కాదు, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. పార్టీ పరంగా సరే అది గెలుస్తారా ఓడిపోతారా అనేది కాదు, కానీ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలనుకున్నట్టయితే ఒకవేళ కనుక అది బీజేపీ పార్టీ మీద నెపం నెట్టేసి ఈ కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో మేము 42% రిజర్వేషన్లకు మేము అనుకూలంగానే ఉన్నాం, కానీ బీజేపీ ఒప్పుకోలేదు, ఇంకేం చేయాలి చెప్పుర్రి, పార్టీ పరంగా ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం. సరే అది గెలుస్తుందా ఓడిపోతుందా పార్టీ పరంగా ఇస్తే కాంగ్రెస్ పార్టీ అనేది రెండో అంశం, కానీ పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. రేపు ఇదే నిర్ణయం రేపు ప్రకటించేటువంటి అవకాశం కూడా కనపడతా ఉన్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తదితర అంశాలపై చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదట. ఇది స్పష్టమైనటువంటి నిర్ణయం ఏమున్నది కదా దీంట్లో? ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి అన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నది తప్పది, ఎన్నికలు పెట్టాలి. ఇప్పటికే 2 సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక, సర్పంచ్ల ఎన్నికలు లేక గ్రామాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోక ఆగవాగా ఉన్నది. ఇక ఇప్పుడున్నటువంటి ఇదే సరైనటువంటి టైం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలపై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే హైకోర్టులోనే తేల్చుకోవడంతో తదుపరి న్యాయపరమైన చర్యలు, ప్రత్యామ్నాయాలు, పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే అంశంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనున్నది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదించిన వివరాలను కేబినెట్కు సమర్పించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై పూర్తి స్థాయి న్యాయపరమైన స్పష్టత వచ్చే వరకు ఎన్నికలకు వాయిదా వేయాలా అనే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగేటువంటి ఛాన్స్ ఉన్నది. ఇది అంతా కూడా మళ్ళీ ఇవి వాయిదాలు వేస్తే ఉపయోగం ఏమున్నది? పార్లమెంటులో కొట్టాడాల్సినటువంటి అంటే ఇది బీజేపీ ఫెయిల్యూర్గా కూడా చూడాల్సిందే. బీజేపీ సైతం కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా లేదని కూడా మనం చూడాల్సిందే. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చక్కగా ఏం లేదు. చాలామంది మేధావులు చెప్పిళ్ళు బీసీ రిజర్వేషన్ల కోసం నువ్వు ఎంచుకున్నటువంటి బాట సరైనటువంటి మార్గం కాదు, ఈ దిశగా వెళ్తే మీరు 42% రిజర్వేషన్లు సాధించవచ్చు అని చెప్పేసి మేధావులు చెప్పినప్పటికీ ఎవరి మాట వినలేదు రేవంత్ రెడ్డి. మరి ఎవరి మాట వినలేదంటే ఎవరో మాట వింటాడు, ఎవరో మాట వినొచ్చు. దీన్ని సైడ్ లైన్లో తీసుకెళ్లేందుకు ఎవరి మాట వినడో తెలియదు. సరే, మొత్తానికి ఇండియా కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు ఎందుకు నోరు మెదపలేదు? పార్లమెంటును ఎందుకు స్తంభింపజేసేటటువంటి ప్రయత్నం చేయలేదు? కనీసం ఒక్క మాట కూడా మీరు రాహుల్ గాంధీ తెల్లారులెత్తే సంఖలో రాజ్యాంగాన్ని పెట్టుకొని, చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండి జనాలకు అందరూ కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు కదా. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లతో పాటు బీసీలు అందరూ కూడా అన్యాయం అయిపోతూ ఉన్నారు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటాడో, మరి బీసీల అంశం వచ్చినప్పుడు పార్లమెంట్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఎందుకు ఆ నోరు మెదపలేదు అనేది ఒక ప్రశ్న. అంటే ఇది డబల్ గేమింగ్ ఆడుతూ ఉందా కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు, అందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అన్ని విషయాలలో మాట్లాడేటువంటి అవకాశం వచ్చినా ఎందుకు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తలేదు? దీనికి సమాధానం చెప్పాలి. అంటే ఇదంతా రేపు పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ రేపు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. 2 పిల్లల నిబంధన తొలగింపుపై ఫైల్పై సీఎం సంతకం చేసిండు ఆల్రెడీ.
కేబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ వద్దకు ఫైల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 2 పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనున్నది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21/3ని నివారించేందుకు ఇటీవల కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆ వెంటనే సీఎం సంతకం చేశారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో ఫైల్ను ఆమోదించిన అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు చెబుతున్నారు. ఇక ఇది ఆల్మోస్ట్ ఇది అమలైనట్టే. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా నామినేషన్లు వేసుకోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసుకున్నటువంటి ఒక వెసులుబాటు. దీనిపైన చాలా చర్చ నడిచింది. 3 పిల్లల నిబంధన తీసుకొచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం మరి రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఈ ఉన్నటువంటి నిబంధనను కొట్టేసి 3 పిల్లలు కంటే ఎక్కువ ఉన్నా కానీ పోటీ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు, ఒక జీవోని తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఇది ఇంకా ఎందుకు అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తినటువంటి ఈ సందర్భంలో 3 పిల్లల నిబంధన వేస్తూ ఆయా ఈ తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి నిర్ణయమే.